హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పానీపూరి పోటీ అయితే మేము పెట్టుకుంటున్నాం. ఎందుకంటే బయట బండ్లల్లో తినొచ్చు, 10 రూపాయలు 20 రూపాయలు అట్లా తినొచ్చు, కానీ 4-5 తింటే అది ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి ఇవాళ అయితే మేము 50 అయితే చేసుకున్నాము. 50 డిమార్ట్ పోయి ఒకటేసారి ప్యాకెట్ పెద్ద తీసుకొస్తే స్టఫ్ వచ్చింది. ఆలుగడ్డ స్టఫ్ చేసినాము పప్పుతోటి. తర్వాత ఆ ప్యాకెట్లో సాంబార్ అయితే వచ్చింది. ఆ పౌడర్తో అయితే రసం చేసినాం. ఆ తర్వాత ఇక మనిషికి తర్వాత ఎన్ని పెట్టుకున్నాం, ఎన్ని తిరగలుగుతాం? ఏమో 10 అయితే పెట్టరాదు ఫస్ట్ అయితే. 10 అంటాంది. నేనైతే మనిషికి 20 అయితే లెక్క పెట్టుకొని పెడుతున్నా ఫ్రెండ్స్. ఆ 20 ఎవరు ముందుగా తింటారో వాళ్ళైతే విజేతగా వాళ్ళకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది, చూద్దాం. లెక్క పెడుతున్నా. 5 అయితే నేనే గెలవాలేదో ప్రైజ్ అంటాను కదా. 5 5 5 5 5 15 అయినాయి. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. ఇరవై అయితే మేము మనిషికి 20 అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఈ 20 ఎవరు ముందుగా తింటారో. ఆ ప్రైజ్ ఏంటిది అనేది, ఆ ప్రైజ్ వస్తువేనా లేకపోతే ఇంకేంటిది అనేది కూడా చెప్తా ఫ్రెండ్స్. ముందుగా అయితే తిని స్టార్ట్ చేద్దాం. అదా ఓకేనా? అన్ని కంఫర్ట్ ఉన్నాయా? అన్ని కంఫర్ట్ గానే ఉన్నాయి. ఇలా నొక్కాలి. ఇలా నొక్కి చెంచాతో పెట్టుకో, లేకపోతే నీ ఇష్టం దీంతో తీసుకోవచ్చు. ఇది కూడా ఎట్లైనా నీ ఇష్టం తీసుకోవచ్చు. 20 అయితే కంప్లీట్ అయితే ఉడవాలి. ఎవరు ముందుగా అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఆ సర్ప్రైజ్ అయితే ఉంటది. చూద్దాం మరి. ఏదో గిఫ్ట్ చెప్పమ్మా మరి. గిఫ్ట్ ముందుగా చెప్పినాక నువ్వు తినవు. అయ్యో అంతేనా? అయితే సరే, నేనే గెలవడానికి ట్రై చేస్తా. నువ్వే గెలువు, ఆ సర్ప్రైజ్ నువ్వే తీసుకోండి, అర్థమే కదా. 1 2 3 స్టార్ట్. అయ్యో ఒకటి ముంచుకోవాలా? అవును ముంచుకోవద్దా? ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటాను మరి. నేను కూడా అప్పుడప్పుడు తినేది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. తాత కూడా బాగానే తింటుంది కదా ఫాస్ట్గా. అసలు నేనే వెనక పోతాను. అసలు అక్కడ ఏదైనా వాళ్ళు తయారు చేసి అన్ని స్టఫ్ ఇట్లా పెట్టి మంచిగా ఇట్లా పెట్టి తింటే ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనమే స్టఫ్ పెట్టుకోవాలి, సూప్ పెట్టుకోవాలి, స్టఫ్ కూడా ఉడవాలి, స్టఫ్ ఉడవకుండా ఏంది? ఇందులో ఏది కనిపించద్దు. ఇవి ఒక్కటే తినుడు కాదు, ఇందులో స్టఫ్ సూపు అన్నీ ఏది కనిపించకుండా తినాలి. అందుకోసం నేను స్టఫ్ కొంచెం బాగా పెట్టుకుంటాను. లేట్ అయితే బాగా పెట్టుకుంటా కూడా. బాగా ఘాట్ అనిపిస్తుంది. ఇంకా వేడి వేడి అయితే కొంచెం ఘాట్ అనిపిస్తుంది. ఇంకా వేడి వేడి. కష్టమే తినడం అనిపిస్తుంది. తినడం ఏదైనా కష్టమే. నెక్స్ట్ మంచిగా ఉంటుంది పందెం పోటీ. నెక్స్ట్ ఒకటి సర్ప్రైజ్గా పందెం పోటీ అనుకున్నా నేను. ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది. అది ఏంటి అన్నది నేను చివరికి చెప్తా. గొంతులో తట్టినట్టు అనిపిస్తుంది. నీ అయిపోతానే, నా ఇంకా అట్నే ఉన్నాయి. ఇంకా ఐదు ఉన్నాయి. నువ్వే గెలిచేటట్టున్నావుగా. స్టఫ్ కూడా కావాలి, అప్పుడే గెలిచినట్టు. ఒక గప్ సూప్ తింటేనే గెలిచినట్టు కాదు, స్టఫ్ సూపు. అన్నావు కానీ గప్చూపి పానీపూరి పోటీ పెట్టుకోవద్దాం. కష్టం, తినడు కష్టం. అవి రెండే ఉన్నాయి. మీదికెళ్ళి పోతాంటే కిందికెళ్ళి కాస్తాను చూడండి ఫ్రెండ్స్.
నేను స్టప్ అన్ని ఉడవాలని చెప్పినాక చూసుకోండి, స్టప్పు సూపులు 20 కంప్లీట్ చేసిన. ఫస్ట్ అయితే నేనైతే వీడైతే తీసుకున్నా ఫస్ట్ టైం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని తిన్నా కదా. లత అయితే 3 కంప్లీట్గా ఇడిచిపెట్టింది, 3 అయితే తినలేకపోయింది. అంటే ఓడిపోయినా ఒప్పుకుంటావా? అబ్బో ఇంత ఘాటు మాత్రం అసలు తినలేం. ఇప్పుడు ఘాటే తినండి అంటాను. రేపు ముందు ముందు స్వీట్లు ఉంటాయి, పండ్లు ఉంటాయి. స్వీట్లు ఇష్టం కాబట్టి తింటా. పండ్లు ఇష్టమా స్వీట్లు ఇష్టమా? స్వీట్లు అయినా ఓకే, పళ్ళు అయినా ఓకే, కానీ ఇవి ఘాటు ఉన్నాయి కదా. ఇవి ఘాటు ఉంటాయి, అవి స్వీట్ ఉంటాయి. అయితే నీకు పండ్లైన ఇష్టమే స్వీట్లు అయిన ఇష్టం అంటున్నా కాబట్టి స్వీట్లు అయితే స్వీట్ పోటీ అయితే పెట్టబోతున్నాం. వెరైటీ స్వీట్లు అయితే అందులో జిలేబీ కావచ్చు, బాదుషా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒక 4-5 రకాలుగా స్వీట్లు అయితే తెస్తా. ఆ స్వీట్ల పోటీ అయితే ముందు అయితే పెట్టబోతున్నా. ముందు అది ఎప్పుడు పెడతాం అనేది అయితే నేను చెప్తా ఫ్రెండ్స్, ఎందుకంటే త్వరలోనే ఆ స్వీట్ల పోటీ అయితే పెట్టబోతున్నా. ఆ తర్వాత ఇక మరి ఎట్లా తింటుందో. ఇప్పుడైతే కారం ఉన్నది ఘాటు ఉన్నది అయితే తినలే కదా. ఇక రేపు అయితే స్వీట్ల పోటీ, రేపు ముందు వచ్చే వీడియోలో అయితే స్వీట్ల పోటీ అయితే పెట్టబోతున్నా. మరి అప్పుడు కూడా స్వీట్ ఉంటుంది, తిన అంతలా ఏమంటుందో చూద్దాం. ఇప్పుడు ఓడిపోయింది. ఇవాళ గెలిస్తే నేను ఒక చీర కొందాం అనుకున్నా, కానీ ఓడిపోయింది కాబట్టి నేను ఆ సర్ప్రైజ్ అనేది మానుకుంటానా. రేపు స్వీట్ పోటీ ఉంది కదా, ఆ స్వీట్ పోటీలో కనుక గెలిచేది ఉంటే మాత్రం నేను ఒక వెరైటీది ఒక వస్తువు అయితే తెచ్చి ఇస్తా గిఫ్ట్గా గెలిస్తే. ఇక గెలవకపోతే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. చూద్దాం, మరి రేపన్నా గెలవాలని అయితే నేను కోరుకుంటున్నా. నాతోటి పందెం పోటీ నీకు ఒకవేళ నెగ్గకపోతే నాకు కొన్ని ఎక్కువ పెట్టు. నీతో నేను తినేంత తింటానా అనుకుంటావు కదా, నాకు 30 పెట్టి నువ్వు 20 తిను. స్వీట్లు నాకు 2 ఎక్కువ వేసి నువ్వు 2 తక్కువ తిను. అట్లనా పందెం సేమ్. మగవాళ్ళు అయితే బాగా ఎక్కువ తింటారు, ఆడవాళ్ళు తక్కువ తినరా? ఆడవాళ్ళు కూడా కరెక్ట్ సమానంగా తినేటోళ్ళు చూసిన. కాకపోతే ఏంటంటే నువ్వు ఆ మాట అంటున్నా కాబట్టి నాకు 4 ఎక్కువ అయ్యి నువ్వు 4 తక్కువ తిను. అయినా కూడా మనం పోటీ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో అయితే మాత్రం స్వీట్ పోటీ పెట్టబోతున్నాం. తర్వాత పండ్ల పోటీ కూడా పెడతాం ఫ్రెండ్స్, ఎందుకంటే రకరకాల పండ్లు, ఏ పండ్లు మార్కెట్లో దొరికితే ఆ పండ్లు ఒక 4 తీర్లు తీసుకొని అయితే ఇక్కడ ప్లేట్లో పెట్టుకొని పందెం పోటీ కూడా త్వరలోనే పెట్టబోతున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని అయితే చివరి వరకు చూసినందుకైతే ధన్యవాదాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికైతే షేర్ చేయండి. బాయ్.